ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డ్యూటీలో ఆడా మొగ అన్న తేడా ఉండదు కమలాకర్ గారు. అపరాధి నిరపరాధి మాత్రమే ఉంటుంది. అక్క అన్న భావంతో పట్టుకున్నాడు. అయినా మనసు నిండా విషమున్న మీకు ఈ విషయం అర్థం కాదు. ఇంకోసారి నా కడ్డు పడితే ఇలా మాటలతో అయితే చెప్పను. అవునా? సరే, నేనేంటన్నది చూపిస్తాను. కూర్చోండి, కూర్చోరా బూచి. మావయ్య, తొక్కించి చంపేయి. అందరిని చంపేసి తీసుకెళ్ళు. తొక్కి. ఏంటి జేడి, అత్తారింటికి వచ్చినట్టు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా? మా వాళ్ళు నన్ను గేట్ కూడా దాటనివ్వరు. తొక్కించుకుని తీసుకెళ్ళు. కమలాకర్ గారు ఏం చేస్తున్నారు? నా కొడుకుని తీసుకొని పోనివ్వము. కాదు కూడదు అంటారా? మా మీద నుంచి కార్ని పోనిచ్చి అప్పుడు తీసుకెళ్ళండి. నిషిక, ప్లీజ్ మా డ్యూటీకి అడ్డు రాకండి. దయచేసి పక్కకెళ్ళండి. నా కొడుకుని వదిలిపెట్టి వెళ్ళండి. మేము అప్పుడు లేస్తాము. నా కొడుకునంటూ తీసుకెళ్లాల్సి వస్తే అది నా శవం మీద నుంచి తీసుకెళ్ళండి. మా శవాల మీద నుంచి తీసుకెళ్ళండి. రండి. కూర్చోకేడి. షోమర్దే, అతిక్కల్ది మనం ఇదెక్కించేస్తే ఏం చేసేది? ఏంటి, ఒక్కళ్ళని అరెస్ట్ చేయడానికి ఇంతమందిని చంపుతుందా? నువ్వేం భయపడకొదినా. ఆ జేడీకి అంత సీన్ లేదు. తొక్కండి. వెనక్కి వెళ్తుంది మావయ్య. చెప్పే కదా వదినా, ఆ జేడీ మన ముందు తలొక్కి తీరాల్సిందే. ఇప్పుడు యువరాజుని దించేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది చూడు. తిక్కలు ఎక్కించేస్తుందని చెప్పుంటాను కదా. జడి ప్రాణభయంతో పారిపోయిన మీ ప్రేమ కన్ను గుండెల మీద పెట్టుకుని మరీ ఆపాలని చూసిన ఆవిడ ప్రేమ రెండు ఒకటేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.